ఎప్పుడన్నా వాగులకు పోతే ఉష్కల పిట్టగుళ్ళు కడతాం. ఉష్కతోనే గోడలు లెక్క చేసి ఇల్లు కూడా తయారు చేసి ఆడుకుంటాం. కానీ నీళ్ళు వస్తే అవి కూలిపోతాయి, మొత్తం ఏం లేకుండా కొట్టుకపోతాయి. మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈసొంటి మాటలే చెప్పిండ్రు. మరి ఆనకాలం వచ్చింది కదా, డ్యామ్ కొట్టుకపోవాలి కదా. కానీ అది ఎట్లున్నదో చూద్దాం పాండ్రి. కూలిపోయింది, కొట్టుకపోయింది, గంగల కలిసింది, 1,00,000 కోట్లు నీళ్ళ పాలైనాయని చెప్పిన ప్రాజెక్టు ఇదేనుల్లా. కాళేశ్వరం ప్రాజెక్టులా కట్టిన మేడిగడ్డ డ్యామ్ ఇది. మొన్నటిదాకా కూలిపోయినాయని చెప్పిన పిల్లలు కూడా ఇవే. నీళ్ళొస్తే కొట్టుకపోతాయి, కూలిపోతాయని చెప్పిన పిల్లలు కూడా ఇవే. మొత్తమే పనికిరాదు. పర్రెలు పట్టిందని రేవంతన్ సారు మందినేసుకొని పోయి చెయ్యి పెట్టి చూపించింది కూడా ఇదే. మీది రాష్ట్రాల్లో ఆనలు పడుతుండే వరకు మస్తు నీళ్ళు వస్తున్నాయి, గేట్లన్నీ ఎత్తి నీళ్లు కిందికి ఇడిచి పెడుతున్నారు. నీళ్లు చూడండి ఎంత జోరు మీద పోతున్నాయో. కానీ కాంగ్రెస్ వాళ్ళు మొన్నటిదాకా ఏం చెప్పిండ్రు, మీదికెళ్ళి నీళ్ళు వచ్చినాయంటే మేడిగడ్డ మొత్తం పిట్టగుడు లెక్కనే కూలిపోతుందని చెప్పుకొచ్చిండ్రు. అసెంబ్లీ ఓట్లప్పుడు, ఎంపీ ఓట్లప్పుడు అదే ముచ్చట చెప్పిండ్రు. పోయిన యాసంగిలా పొలాలు ఎండిపోతా అంటే చూసుకుంటా కూర్చున్నారు. మేడిగడ్డలకెళ్ళి నీళ్ళెత్తి పోసుకుంటే పొలాలు బతుకుతాయని తెలిసినా సప్పుడు ఏక ఊకున్నారు. వ్యవసాయం చేసేటోళ్లను ఆరిగోస పెట్టుకున్నారు. రిపేర్లు చేస్తే పైసలు నీళ్ళలో పోసులేనని 7 నెలల సంది వార్తలు రాపించిండ్రు. మొన్న 10-20 దినాలు పనులు చేసి ఉష్క కొట్టుకపోయిన కాడ సిమెంట్ వేసి బందోబస్తు చేసిండ్రు. ఇప్పుడు ఇంత చక్కదనంగా నీళ్లు పోతున్నాయి. కానీ పబ్లిక్ ను ఎంత పరేషాన్ చేసిండ్రులా. మొత్తం ప్రాజెక్ట్ అంతా కొట్టుకపోతుందన్నట్టే ఆగం పట్టించిండ్రు. కానీ ఇప్పుడు మంచిగా నీళ్లు పోతాంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు నోరు తెలుస్తలేరు. ఇది కొట్టుకపోతే మీద తుమ్మిడి హెట్కి కాడ కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టి మనిషి కింద జేబులేసుకుందామని చూసినట్టున్నారు. కానీ మేడిగడ్డ మంచిగుండే వరకు సప్పుడు వేస్తలేరని కారు పాటోళ్ళు అంటున్నారు.